ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవాళ స్వల్ప ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ప్రియులు, పెట్టుబడిదారులు వివాహాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే వారు కొంత ఉపశమనం పొందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల మార్పులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం ధరలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల మొత్తం బంగారం ధరలు దాదాపు పెరుగుదల దిశగానే కొనసాగాయి. సోమవారం కూడా ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ మంగళవారం మాత్రం గోల్డ్ రేట్లు తగ్గడంతో మార్కెట్లో కొనుగోలు ఆసక్తి పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ధరలు తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,58,890 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 490 రూపాయల మేర తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,45,650 రూపాయల వద్ద ఉండగా ఒక్క రోజులోనే 450 రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. ఇవే ధరలు విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. అటు చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 161,250 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 147,810 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 158,890 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 145,650 రూపాయల వద్ద ఉంది. అక్కడ కూడా నిన్నటితో పోలిస్తే ధరలు స్వల్పంగా తగ్గినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 159,040 రూపాయల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 145,800 రూపాయలుగా నమోదైంది. ఢిల్లీలో కూడా బంగారం ధరలు దాదాపు 490 రూపాయల వరకు తగ్గడం గమనార్హం. ఇక వెండి ధరలు కూడా ఇవాళ తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా సిల్వర్ రేట్లో స్వల్ప పతనం కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి ధర 2,85,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కేజీ వెండి ధర 2,94,900 రూపాయలుగా నమోదైంది. నిన్నటితో పోలిస్తే అక్కడ కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. బెంగళూరులో కిలో వెండి ధర 2,84,900 రూపాయల వద్ద ఉండగా హైదరాబాద్లో వెండి ధర 2,94,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం, వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు, డిమాండ్, రవాణా ఖర్చులు వంటి కారణాల వల్ల నగరానికి ఒకలా ధరల్లో తేడాలు కనిపిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, కేంద్ర బ్యాంకుల విధానాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. ఇక ముందు రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను బట్టి బంగారం ధరల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.